వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు రిలీజ్ చేసిన రైల్వే పోస్టుల గురించి డిస్కస్ చేస్తూ వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో మనకి ఐటీఐకి సంబంధించి, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, మనకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి కొన్ని కోర్సెస్ చేసిన వాళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కొన్ని పోస్టులు రిలీజ్ చేశారండి. ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన వెబ్ పేజ్, హోమ్ పేజ్లో మనం ఉన్నాము. ఇక్కడ rrbapply.gov.in అనేది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనం ఎంటర్ కావాల్సిన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో మనం ఎంటర్ అయిన తర్వాత మరి పోస్టులు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో వీడియోలో ప్రతి స్టెప్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్ ద్వారా మీరు అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే మీరు నన్ను కామెంట్లో అడిగితే నేను మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ముందుగా మనము ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు హోమ్ పేజ్లో ఉన్న ఒక కరెంట్ నోటిఫికేషన్ అనేది ఏంటి అనేది చూద్దామండి. కరెంట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఇక్కడ చూడొచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీ, టెక్నీషియన్ గ్రేడ్ 3. ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చి CN02/2024. సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేయగానే మనకి ఇలా డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, పీడిఎఫ్ డాక్యుమెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. సిఈఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. నెంబర్ అనేది 02/2024. మనకి రైల్వే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్కి ఈ పోస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. రైల్వేలో చాలా టెక్నీషియన్స్ ఉంటారండి. వాళ్ళకి సంబంధించిన పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 9th మార్చ్ నుంచి రిలీజ్ అయింది. మనకి 8th ఏప్రిల్ వరకు అప్లై చేయవచ్చు. మోడిఫికేషన్స్ కూడా మనకి చేసుకోవచ్చు అండి. ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ ది అప్లికేషన్ డేట్ అని మనకి మోడిఫై చేసుకోవచ్చు. 9th ఏప్రిల్ నుంచి 18th ఏప్రిల్ వరకు మనకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం మోడిఫై చేసుకోవచ్చు. మనం కరెక్షన్స్ లేకుండానే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కరెక్షన్స్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. వీడియో పూర్తి వరకు చూడండి, చివరి వరకు చూడండి. సో దట్ మీకు ఏమైనా మిస్టేక్స్ లేకుండా మీరు ఎలా అప్లై చేయాలనేది మీకు క్లియర్గా నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో దీంట్లో 2 రకాల పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవెల్ 5 అనేది ఇనిషియల్ పే 29,200 తోటి వాళ్ళకి మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలి. వాళ్ళ ఏజ్ అనేది 18 to 36 ఇయర్స్ ఉండాలి. టోటల్గా 1092 వేకెన్సీస్ త్రూ అవుట్ ఇండియా, ఆల్ ఆర్ఆర్బీస్. అన్ని ఆర్ఆర్బీస్కి మనం ఒకటే అప్లికేషన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఇంట్రెస్టెడ్ ఆర్ఆర్బీకి మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. కానీ ఇంటర్ఫేస్ అనేది ఒకటే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటే ఉంటుంది. అక్కడ మనం ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలంటే ఆ ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకొని మనం పోస్టులు అప్లై చేసుకోవాలి. ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదా మన నేటివ్ ప్లేస్, మనం ఇప్పుడు తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం ఈ పర్టికులర్ జోన్స్కి సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలంటే సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కింద మనం అప్లై చేసుకోవచ్చు. లేదా ఈస్ట్ కోస్ట్ రైల్వే, కొన్ని వైజాగ్ అటు సైడ్ పోస్టులు అనేవి ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వస్తాయి. ఆ పోస్టులు మనం అప్లై చేసుకోవచ్చు. మరి టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది లెవెల్ 2 ఉందండి. దీంట్లో 19,900. దీనికి మెడికల్ స్టాండర్డ్ అనేది ఇక్కడ మనకి యానెక్స్ ఏ చూసుకొని అప్లై చేసుకోవాలంటున్నారు. ఏజ్ అనేది 18 to 33 ఇయర్స్ మధ్య ఉండాలి. అలాగే టోటల్ వేకెన్సీస్ వచ్చి 8,052 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తం ఈ 2 కేటగిరీస్ గ్రేడ్ 1, గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 టోటల్ పోస్టులు కలిపి మనకి 9,144 పోస్టులు ఉన్నాయండి. ఆర్ఆర్బీ వైజ్ అండ్ రైల్వే జోన్ వైజ్ పోస్టులు అనేవి మనకి యానెక్సర్ బిలో ఇచ్చారు. అది మీకు ఎలాగో లాస్ట్లో నేను చూపిస్తాను. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇదంతా ఇంపార్టెంట్ కాదు. మనకి ఇక్కడ స్టాండర్డ్స్ అన్నారు కదా, మెడికల్ స్టాండర్డ్ B1 అనేది ఏంటి, మనకి ఇక్కడ B1 అనేది విజన్కి సంబంధించింది. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. B1 అంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ డిస్టెన్స్ విజన్ ఇలా ఉండాలి. నియర్ విజన్ అనేది 0.6 ఉండాలి. మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. సో మనకి రైల్వేకి సంబంధించినంత వరకు మనకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఇది సెక్యూరిటీ సంబంధించింది. రైల్వేస్ వచ్చేది పోయేది రైల్వే మనం చూడాలంటే మనకి విజన్ చాలా బాగా ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఫిట్నెస్ అనేది ఉండాలని చెప్పారు. ఇక్కడ A3, B1, B2 ఈ పర్టికులర్ ఏవైతే కొన్ని పోస్టులు ఉన్నాయో అలాంటి వాటికి మెడికల్ స్టాండర్డ్స్ ఈ రకంగా ఉండాలని ఇక్కడ మనకి చెప్పారండి. తర్వాత మనం ఇక్కడ అప్లై చేసుకోవాలంటే ఈ పర్టికులర్ పోస్ట్కి మనకు ఇండియన్ సిటిజన్, నేపాల్, భూటాన్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఎవరైతే భూటాన్ రిఫ్యూజీస్ ఇలాంటి వాళ్ళు కొంతమంది అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కొంతమంది కొన్ని పర్టికులర్ ఏరియాస్ నుంచి పర్మనెంట్గా ఇండియాకి వచ్చేసిన వాళ్ళు ఉంటారు, మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సపోజ్ ఇక్కడ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల నుంచి మనకి
మొత్తానికైతే ఇండియాలో సెటిల్ అయిపోయి ఉండాలి. పర్మనెంట్ సిటిజన్స్‌గా వాళ్ళు కన్సిడర్ చేయబడితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, మనకెలాగో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం ఇండియన్ నేషనల్ అయి ఉంటాం. మనం అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఇక్కడ మనకి ఏజ్ అనేది కూడా ఇచ్చారు. 18-33 ఇయర్స్ టెక్నీషియన్ గ్రేడ్ 1. ఇది నార్మల్‌గా అయితే 18-33 ఇయర్స్. కానీ కరోనా వల్ల 18-36 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవడానికి 18-33 ఇయర్స్ ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి యాజ్ పర్ రూల్స్ ఉన్నాయండి. సో, ఇది ఎవరైతే అప్లికేబుల్ అవుతాయో వాళ్ళు చూసుకొని అప్లై చేసుకోండండి. ఎలాగ అప్లై చేసేటప్పుడు మనం వితిన్ ద రేంజ్ ఉంటేనే మనల్ని అప్లై చేసుకొని ఇస్తుంది అప్లికేషను. సో, డోంట్ వర్రీ. మీరు ఫిట్‌గా ఉండి అలాగే అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్‌గా ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకి 18-36 ఇయర్స్ అంటే ఇక్కడ చూడండి 88 అండ్ 1985 మధ్యలో ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే 1985 అప్పర్ లిమిట్ అంటే 2 జూలై 1980 లోపల ఉన్న వాళ్ళు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అయితే 2 జూలై 1983 లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే లోయర్ అంటే ఇక్కడ మనకి 18 ఇయర్స్ అంటే ఈ పర్టికులర్ 1/7/2006 నాటికి వీళ్ళు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇలా చూసుకొని అప్లై చేసుకోవాలండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా పోస్ట్‌కి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అది చూసుకొని అప్లై చేసుకోవాలి. మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 ఉంది. మనకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీస్, ఈబీసీ ఈ పర్టికులర్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం ఎగ్జామినేషన్ ఫీ అనేది 250 ఉందండి. సో, వాళ్ళు 250 మాత్రం పే చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 400 రీఫండ్‌గా ఇస్తారు. ఎప్పుడైతే మనము ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తామో అప్పుడు మనకి 400 అనే ఎగ్జామినేషన్ ఫీజు రీఫండ్ ఇస్తారు. మనం అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకి 400 ఎగ్జామినేషన్ ఫీ మనకి రీఫండ్‌గా ఇస్తారు. ఒక ₹100 మాత్రం మనకి ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఇక్కడ వాళ్ళు అలాగే ఉంచుకుంటారు. సో, ఇది చూసుకొని అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఈబీసీ సర్టిఫికేట్స్‌కి ఎలిజిబిలిటీ ఏంటి, మైనారిటీ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేయాలి, రీఫండ్ అవ్వే ఎగ్జామినేషన్ నేను చెప్పాను కదా 400 ఎగ్జామినేషన్ ఫీ రీఫండ్ అవ్వాలంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇది ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఓకే. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి దీనికి సంబంధించినంత వరకు. దాని తర్వాత మనకి సిలబస్ ఇచ్చారండి. టోటల్‌గా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1కి సిలబస్ ఏంటి ఇక్కడ చూసుకోవచ్చు మీరిక్కడ. మనకి సిలబస్ అనేది టోటల్‌గా 100 క్వెషన్స్‌కి 90 మినిట్స్ డ్యూరేషన్‌లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. మనకి ఎగ్జామినేషన్ సిలబస్ ఇలా ఇచ్చారు. జనరల్ అవేర్‌నెస్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ సిలబస్ చూసుకొని మీరు టెక్నీషియన్ ఇక్కడ గ్రేడ్ ఓకే. మనకి ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిలబస్ అండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. మొత్తానికైతే ఇంజినీరింగ్ సిలబస్ అలాగే బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అలాంటి సిలబస్ ఉందండి. సో, ఇది చూసుకొని మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్వెషన్స్ వెయిటేజ్ కూడా ఇచ్చారండి. టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క జనరల్ అవేర్‌నెస్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ బేస్డ్ అప్లికేషన్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇలా క్వెషన్స్ డివైడ్ చేశారు. సో, ఇది చూసుకోవచ్చు. మనం అలాగే గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా మనకి సిలబస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరిక్కడ. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ ఇలా ఉంటాయి. టోటల్‌గా 100 క్వెషన్స్ ఉన్నాయండి. మనకి ఎలా అప్లై చేయాలనేది నేను మీకు త్రూ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. మనం ఏదైనా ఒక ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనకి ఇలా పోస్టులు ఉన్నాయండి. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇలా ఐటీఐ వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది మొత్తానికి ఐటీఐకి సంబంధించిన పోస్టులు. బ్లాక్ స్మిత్, బ్రిడ్జ్, క్యారేజ్ అండ్ వ్యాగన్, క్రేన్ డ్రైవర్, డీజిల్, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, ఈఎంయూ, ఫిట్టర్, పర్మనెంట్ వే అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, రివర్టర్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ట్రాక్ మెషిన్, టర్నర్, వెల్డర్ ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయండి. వీటికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. మెట్రికులేషన్ ఉండాలి. తర్వాత మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఆ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మీరు అప్లై చేసే పోస్ట్ తగ్గట్టుగా ఉంటుందండి. పోస్ట్‌కి తగ్గట్టుగా ఇక్కడ చూసుకోవాలి. మినిమల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకోవాలండి ఇక్కడ. కంప్లీటెడ్‌గా మీకు మొత్తానికైతే అప్రెంటిస్‌షిప్ కూడా కొన్నిటికి ఉండాలి ఆ పోస్ట్‌లకి. సో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు చూసుకొని ఇక్కడ మాక్సిమం వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు ఆన్‌లైన్‌లో నేను డెమాన్‌స్ట్రేట్ చేస్తాను. సో, మనమైతే ఆర్ఆర్‌బీ అప్లికేషన్ ఇక్కడ అప్లై చేయాలంటే rrbapply.gov.in వెబ్ పేజ్‌కి వెళ్ళాల్సి ఉంటుందండి. తర్వాత మనం ఇక్కడ అప్లై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఇక్కడ 2 చూపిస్తుంది. క్రియేట్ అన్ అకౌంట్ అంటే మనం ఫ్రెష్‌గా అప్లై చేస్తుంటే ఇంతకుముందు మనం ఆర్ఆర్‌బీలో ఏ పర్టిక్యులర్ పోస్ట్ కూడా అప్లై చేయలేదు. ఎలాంటి నోటిఫికేషన్ కూడా అప్లై చేయలేదు. కానీ ఇప్పుడు మనం అప్లై చేయాలనుకుంటే మనం క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో ఇంతకుముందు ఏవైనా కొన్ని పోస్టులకి, అలాంటి వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ ఎన్ అకౌంట్ క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ ఎన్ అకౌంట్ క్లిక్ చేయాలంటే మనకి ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో మనకి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ చూడొచ్చు. ఇండియా, నేపాల్, భూటాన్, టిబెటన్ రిఫ్యూజీ, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ సో అండ్ సో కంట్రీస్ అని ఇచ్చారు. సో మనమైతే ఇండియా పెట్టుకొని అప్లై చేసుకుందాం, ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాబట్టి. తర్వాత ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ టైప్ చేయాలి. అలాగే రీటైప్ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నేమ్ అయినా ఒకవేళ మీరు చేంజ్ చేసుకుని ఉంటే ఇక్కడ ఎస్ నో అడుగుతున్నారండి. ఎస్ అయితే ఎస్ చేంజ్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. మొత్తానికైతే మీరు ఎలాగో నేమ్ అనేది మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఉన్నట్టు ఇక్కడ మీరు టైప్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రీటైప్ కూడా చేయాలి. మన జెండర్ కూడా ఇక్కడ మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని రీసెలెక్ట్ కూడా చేయాలి. ఫాదర్ నేమ్ కూడా మనం ఒకసారి మనము సర్టిఫికేట్లో ఉన్న ప్రకారం మనం ఎంటర్ చేయాలి. తర్వాత రీటైప్ కూడా చేయాలి. మదర్స్ నేమ్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆధార్ వెరిఫికేషన్, ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ముందుగా ఎంటర్ చేసి తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ అని క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. మనం ఏదో ఒక ఆధార్ నెంబర్, నేను ర్యాండమ్ నెంబర్ ఎంటర్ చేస్తానండి. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైయింగ్ యూజింగ్ ఆధార్. ఓకే, మనం ముందుగా ఈ డేటా అంతా ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో నేను దీనికి ఇంటర్ఫేస్ కూడా నేను ఆల్రెడీ ఇలాంటి అప్లికేషన్ చేశాను కాబట్టి దాని స్క్రీన్ షాట్స్ అన్నీ తీశానండి. వాటి ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికి అయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను స్క్రీన్ షాట్ తీశాను. ఆ స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి. ఇక్కడ సో ఇలా మనకి వెరిఫికేషన్, ఆధార్ వెరిఫికేషన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఫుల్ నేమ్ మనం ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటాం. దాని తర్వాత మనం యాజ్ పర్ మెట్రికులేషన్ ఈ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ బై డిఫాల్ట్ మనం ఎంటర్ చేసిన డేటా వస్తుంది. తర్వాత మనం ఇక్కడ యాజ్ పర్ ఆధార్ ఎలా ఉంది మన డేటా అనేది ఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్, ఆధార్ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ పెట్టి వెరిఫై చేయాలండి. వెరిఫై క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందో చూద్దాం. వెరిఫై క్లిక్ చేయగానే మనకి ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్, నెక్స్ట్ మనకి ఇలా చూడండి ఆధార్ వెరిఫైడ్ అని వస్తుందండి. తర్వాత మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్. ఇక్కడ మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత మనం ఈమెయిల్ ఓటీపీ వస్తుంది, తర్వాత మొబైల్ ఓటీపీ కూడా వస్తుంది. ఈ రెండు ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఒక కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేయడానికి ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు. పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక పాస్వర్డ్ ఇప్పుడు XYZ@123 ఎక్స్ క్యాపిటల్ ఉండాలండి, మధ్యలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత నెంబర్స్ కూడా ఉండాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ కూడా చేయాలి. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి ఇలా చూడొచ్చు. ఓకే, ఇలా మనకి వస్తుందండి. డేటా ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై అయిపోయింది. తర్వాత మనం ఇక్కడ పాస్వర్డ్ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుందో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇలా ఇక్కడ మనం ఎంటర్ చేసాము, ఓటీపీస్ ఇలా ఎంటర్ చేసాము. తర్వాత మనం ప్రివ్యూ అండ్ క్లిక్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. మన డేటా తోటి అకౌంట్ డీటెయిల్స్ క్రియేట్ అవుతుంది. ఈ అకౌంట్ డీటెయిల్స్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఐ హ్యావ్ రీచెక్డ్ ది అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని క్లిక్ చేయాలి. క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయగానే మనకి అకౌంట్ క్రియేట్ అవుతుందండి. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం చూడండి మనకి ఇలా అప్లికేషన్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతున్నాం. మన అకౌంట్ డేటా ఇలా బై డిఫాల్ట్ వచ్చేస్తుందండి. ఇక్కడ మన మొబైల్ నెంబరు, తర్వాత మనము పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఈ టెక్స్ట్ డేటా ఎంటర్ చేసి మనం లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ క్లిక్ చేయగానే మనము అప్లికేషన్ పేజ్లోకి ఓపెన్ అవుతాము, అప్లికేషన్ ఫామ్ పేజ్లోకి వెళ్ళిపోతాము. సో ఇలా మనకి చూడండి అప్లికేషన్ ఫామ్ పేజ్లోకి వెళ్ళాము. దాని తర్వాత మనకి ఇక్కడ మనం ఏ పర్టికులర్ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటామో ఆ పర్టికులర్ నోటిఫికేషన్స్ ఇక్కడ మనకి రెండు వచ్చాయండి. సో ఒకటేమో టెక్నీషియన్ గ్రేడ్ 1, తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇలా రెండు రకాలు వచ్చాయి. దీంట్లో మనం ఫస్ట్గా మనం ఏ పర్టికులర్ ఆర్ఆర్బీకి మనం అప్లై చేయాలనుకుంటున్నాం మనం అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఆ నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి, దాని తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని నేను స్క్రీన్ షాట్స్ తీశాను. సో ఆ స్క్రీన్ షాట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ 2, 3, 4 ఇలా స్టెప్ బై స్టెప్ తీశానండి. సో ముందైతే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ పేజ్ నేను చూపిస్తాను మీకు. సో ఇలా ఓపెన్ అవుతుందండి. క్రియేట్ అన్ అకౌంట్ ఇది క్రియేట్ అన్ అకౌంట్ పేజ్. సో ఇది క్రియేట్ అన్ అకౌంట్ పేజ్ తర్వాత మనం లాగిన్ అయ్యాము. ఆ లాగిన్ అయిన పేజ్ కూడా రెండోది. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా చూడండి ఇలా పర్సనల్ డీటెయిల్స్ వస్తాయండి. మనం ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్లో మనకు పర్సనల్ డేటా అడుగుతుంది. సో ఆ పర్సనల్ డీటెయిల్స్ ఎలా కనిపిస్తాయి ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తారు. చూడండి ఇక్కడ పర్సనల్
పర్సనల్ డీటెయిల్స్లో మనకి ఏమేమి డేటా అడుగుతుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్లో కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, మన డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ బై బై డిఫాల్ట్ మన అప్లికేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకి మనం సెలెక్ట్ చేసుకోలేని విధంగా ఉందండి. మిగతా డేటా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, మనం ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటాం ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేస్తే మనకి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. మీ పర్టికులర్ లాంగ్వేజ్ దేంట్లో మీరు రాయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ తెలుగు క్లిక్ చేశాను. తర్వాత మీ పుట్టుమచ్చలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఇది మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న ప్రకారం మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన కమ్యూనిటీ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా కేటగిరీస్ వస్తాయండి. నేనైతే యూఆర్ పెట్టి ఈ ఫామ్ అప్లై చేశాను. దాని తర్వాత మనం పర్మనెంట్ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్, ఒకవేళ మనకి ఏమైనా నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంటిమేషన్స్, కాల్ లెటర్స్, మనకి సెలక్షన్ అయిపోయిన తర్వాత మనకి 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 పోస్టింగ్ ఆర్డర్స్ అలాంటివి కావాలంటే మనకి పోస్టల్ అడ్రస్ అడుగుతున్నారు. మన ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అడుగుతున్నారు, అలాగే పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా ఒకవేళ సేమ్ ఉంటే మీరు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని మీరు టిక్ మార్క్ పెట్టుకోవచ్చు అండి. సో ఇక్కడ ఏమేమి డేటా అడుగుతున్నారు, స్టేటు, డిస్టిక్, అడ్రస్, విలేజ్, టౌన్, పిన్ కోడ్, సేమ్ డేటా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా అడుగుతున్నారు. దీన్ని కూడా నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. సో ఇలా డేటా అడుగుతారండి. ఈ డేటా మనం ఇక్కడ చూడొచ్చు. రెండు ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టుకోండి. టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని అడుగుతున్నాడు. సో అది క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్ చూస్తే మనకి ఇలా చూడండి, నెక్స్ట్ డేటా అండి, అదర్ డీటెయిల్స్ అని అడుగుతున్నాడు. ఈ కేటగిరీ డీటెయిల్స్, ఒకవేళ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీరు ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకుంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఈబీసీ, మీకు ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ మీ ఈబీసీ ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీకు సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూ డేటు అవన్నీ కూడా అడుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రైల్వేస్లో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే కనుక మీరు ఇక్కడ ఆర్యూఎన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వే అని అడుగుతున్నాడు. ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూడండి, అప్రెంటిస్ మీరు కంప్లీట్ చేసి ఉంటే అప్రెంటిస్షిప్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే కనుక మీరు ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ చేయకపోతే నో సెలెక్ట్ చేయండి. దీన్ని కూడా మనం నెక్స్ట్ స్టెప్లో ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. సో ఇలా చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే, దాని తర్వాత చూడండి, ఇక్కడ డేటా అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇందా చెప్పుకున్నాం కదండి. మనము ఒకవేళ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన తర్వాత మనకి 400 అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఆ 400 అమౌంట్ మనకి రీఫండ్ కావాలంటే మన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. మీ అకౌంట్ నెంబరు, తర్వాత అకౌంట్ నేమ్, హోల్డర్ నేమ్, అకౌంట్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, దాని తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మనకి నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అడ్రస్ డేటా వస్తుందండి. దాని తర్వాత మనం ఇక్కడ సేవ్ చేయొచ్చు. సేవ్ చేస్తే మన డేటా అంతా సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి డేటా ఎలా వస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ వరకు మనకి ఈ రెండు డేటా అయిపోయాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కలర్ మారుతుంది. ఇవి మనం ఈ సెక్షన్స్ ఫిల్ చేయలేదు ఇంకా. ఓకే, ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు మనం డేటా అనేది ఆధార్ కార్డ్తో వెరిఫై చేసాము. అందుకని ఇక్కడ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని వస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న సెక్షన్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దీంట్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉందండి. ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు, మెట్రికులేషన్, ఎస్ఎస్సి, స్టేట్, డిస్ట్రిక్ట్, బోర్డు, డేట్ ఆఫ్ పాసింగ్, రోల్ నెంబర్. ఇక్కడ రోల్ నెంబర్ అంటే మనకి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది మీ మెమోలో ఉంటుంది. తర్వాత బోర్డు అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మనకి తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, డిస్ట్రిక్ట్ మీరు ఎక్కడ చదివారు, స్టేట్ ఆంధ్రాలో చదివింటే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. తర్వాత మీరు ఇక్కడ బై డిఫాల్ట్ మీరు మెట్రికులేషన్, ఎస్ఎస్ఎల్సి అని పెట్టి సెలెక్ట్ చేశారు. దెన్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. లేదంటే మనం ఈ డేటా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. దాని తర్వాత మనకి డేటా యాడ్ అవుతుందండి. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత కూడా మనం ఏం చేయొచ్చో నేను చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ సైన్స్, ఓకే, బీఎస్సీ ఎంటర్ చేశాను. బీఎస్సీ డేటా యాడ్ చేశాను. ఓకే, మనకి ఇక్కడ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్, నేను తెలంగాణ, నాగర్ కర్నూలు ఉస్మానియా యూనివర్సిటీ, ఇలా డేట్ ఆఫ్ పాసింగ్ ఇవి మీరు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. నేనైతే ఈ డేటా ఇలా ఎంటర్ చేశాను. ఓకే, దీని తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేయాలండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి నెక్స్ట్ స్టెప్లో మనకి ఇలా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాం. అప్లోడింగ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి అప్లికెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ మ్యాక్సిమం 30 KB to 70 KB ఉండాలి. ఫోటో అయితే కలర్ ఫోటో ఉండాలి. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలండి, లేకపోతే మనల్ని అప్లోడ్ చేయనివ్వదు. ఇక్కడ మీరు వ్యూ శాంపుల్ ఫోటో అని క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది ఎలాంటి ఫోటో అప్లోడ్ చేయాలి, ఎలాంటి ఫోటో అప్లై చేయకూడదు అనేది కూడా మీకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఈ స్పెసిఫికేషన్స్ గురించి పెద్దగా వరి అవ్వక్కర్లేదు, కానీ ఫోటో సైజ్ మాత్రం 30 KB to 70 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా మనకి 30 KB to 70 KB లోపే
మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. వన్స్ మనం ఈ పిక్చర్స్ 2 ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ 2 కూడా కరెక్ట్ సైజ్‌లో ఉన్నాయనుకున్న తర్వాత మనం వాటిని బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టెప్ నేను చూపిస్తున్నాను ఇక్కడ. నేను ఇలా పిక్చర్స్ అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఇలా ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ అయినాయి. ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ స్టెప్ మనకిలా నెక్స్ట్ సెక్షన్ అండి. మనము ఏ పర్టికులర్ ఆర్ఆర్‌బీకి అప్లై చేసామో దాంట్లో ఉన్న పోస్టులు డిస్‌ప్లే అవుతాయండి. దాంట్లో అన్ని పోస్టులు ఉండకపోవచ్చు. మనం ప్రెజెంట్ ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ నేను టిక్ మార్క్ పెట్టాను. దట్టు టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్‌కి నేను అప్లై చేస్తున్నానని ముందే అప్లై చేసేటప్పుడే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో, దీన్ని మనం ఇక్కడ ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడికొస్తుందండి. ఒకవేళ 2 పోస్టులు ఉంటే ఇక్కడ 2 పోస్టులు ఉన్నప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ ఏది క్లిక్ చేస్తే అది అక్కడికెళ్తుందండి. దాని ప్రకారం మనకిక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. ఐ హావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్డ్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ది పోస్ట్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ టు అప్లై. ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయనుకోండి, దాని ప్రయారిటీ మీరు ఇక్కడ ఏది ఫస్ట్ క్లిక్ చేస్తే అది ఇక్కడ ఫస్ట్ వస్తుందండి. దాన్ని మీరు ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నట్టు, ఆ రకంగా మీరు అప్లై చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ సెక్షన్ చూడండి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది. ఓకే. సో, ఎలిజిబుల్ పోస్ట్ ఇక్కడ టిక్ మార్క్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు దాంట్లో చూపించాను మీకు. సో, ఆ టిక్ మార్క్ ఇక్కడ ఇది చూడండి. దీంట్లో ఇక్కడ ఉన్న ప్లస్‌ని క్లిక్ చేయగానే నాకేం జరిగింది అంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్‌లో నాకు ఈ పోస్ట్ అనేది ఇక్కడికి సెలెక్ట్ అయింది. చూసారు కదా! ఒక పోస్ట్ ఉంది. అది ఇక్కడికి వచ్చేసింది. దాని తర్వాత నేనేం చేయాలంటే డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుందండి. డిక్లరేషన్‌లో నాకు చూడండి. ఐ అగ్రీ టు అలో రైల్వే రిక్రూట్మెంట్ షాల్ ఫైనల్ స్కోర్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ విత్ అదర్ గవర్నమెంట్. ఓకే. మీరు ఏదైతే మార్క్స్ వస్తాయో అలాంటివి వేరే ఏజెన్సీకి, వేరే రిక్రూట్మెంట్ ఏజెన్సీకి కూడా మీ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను అంతా ఫిల్ చేశానో దాని ప్రకారం నేను ఎలిజిబుల్‌గా అవుతున్నాను. నాకు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే నాకు క్వాలిఫికేషన్స్ లేకపోతే నన్ను డిస్‌క్వాలిఫై చేయొచ్చు ఎట్ ఎనీ స్టేజ్ అని కూడా మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందండి. దాని తర్వాత చూడండి. అప్లికేషన్ ఫామ్ విత్ ఇంటర్. ఒకవేళ మనము ఇంటర్మీడియేట్ పెట్టుకొని నేను ఇంతకుముందు మీకు చూపించాను. ఎస్ఎస్‌సి పెట్టి నేను ఒక పోస్ట్ అప్లై చేశాను. ఒకవేళ ఇంటర్మీడియేట్ పెట్టి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి 2 పోస్టులు ఉన్నాయండి. ఇది చూడండి. ఎస్ఎస్‌సి సౌత్ సెంట్రల్ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3, తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇలా 2 ఉన్నాయండి. సో, ఈ రెండిట్లో మీరు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మీకు 2 కనిపిస్తాయి. దీంట్లో మీరు ఏది ఫస్ట్ క్లిక్ చేస్తే అది మీకు ఫస్ట్ వచ్చేస్తుంది. దాని ప్రకారం మీకు ప్రిఫరెన్స్ వస్తుందండి. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నానని ఇక్కడ మీకు టిక్ మార్క్ పెట్టారు. దాని తర్వాత డిక్లరేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత చూడండి. ఫైనల్‌గా మనం అంతా అయిపోయింది. అప్పుడు పేమెంట్ స్టెప్ గురించి చూస్తున్నామండి. ఫీ పేమెంట్ ఇక్కడ చూడొచ్చు. మీకు 250 అమౌంట్ వచ్చింది. దాని తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఎవరు పే చేస్తున్నారు ఏంటి అనేది కూడా వస్తుంది. మనం ఇక్కడ పే నౌ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. పే నౌ క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోతామండి. పే నౌ క్లిక్ చేయగానే మనకి ఇలా పేమెంట్ పేజ్ ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. పేమెంట్ పేజ్‌లో మనం పేమెంట్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాము. మనకి ఆర్డర్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇది పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. వన్స్ పేమెంట్ చేయంగానే మనకి అప్లికేషన్‌కి మనం ఫైనల్‌గా సబ్మిట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా ఇలా ఓపెన్ అవుతుందండి. ఫైనల్ అప్లికేషన్. సో, ఇలా ఫైనల్ అప్లికేషన్ వస్తుంది. ఈ ఫైనల్ అప్లికేషన్ కూడా చూసుకోవచ్చు. ఓకే. సో, ఈ ఫైనల్ అప్లికేషన్‌లో మనకు ఫోటో, తర్వాత మనకి డీటెయిల్స్ మనం ఎప్పుడు పాస్ అయ్యాము ఏంటి, మనం ఏ పోస్ట్‌కి అప్లై చేసాము, క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్‌ప్లే చేస్తారండి. అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మనం పే చేయాల్సి ఉంటుందండి. సో, ఈ రకంగా మనము ఈ ఆర్ఆర్‌బీకి సంబంధించిన ఈ పర్టిక్యులర్ 2 పోస్టులకి టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే గ్రేడ్ 3 2 పోస్టులకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. మీకేమైనా అప్లికేషన్ చేయడంలో ఇబ్బంది ఉంటే మీరు నన్ను అడగొచ్చు. మోస్ట్‌లీ మీకు ఇది ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఫోటో దగ్గరే ప్రాబ్లమ్ వస్తుందండి. నేను చాలా సేపు కష్టపడాల్సొచ్చింది ఫోటోని అడ్జస్ట్ చేయడానికి. ఫోటో బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ కలర్ ఉంచుకోవాలి ఖచ్చితంగా. అలాగే సిగ్నేచర్ కూడా వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకొని మనము ఈ 2 ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇది చేయాల్సి ఉంటుంది. సో, జాగ్రత్తగా 2 స్టెప్స్ క్లియర్‌గా చేసుకొని మీరు అప్లై చేసుకొని ఈ ఆర్ఆర్‌బీ పోస్ట్ కొట్టేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. కామెంట్‌లకి నేను ఆన్సర్ చేస్తాను. అలాగే మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే మీకు నా మొబైల్ నంబర్ కూడా ఇస్తాను. దానికి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. స్మాల్ రిక్వెస్ట్ అండి. నా ఈ పర్టిక్యులర్ వీడియోస్ మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఫర్దర్‌గా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన డౌట్స్ కానీ, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగొచ్చు. నేను సమయాభావం వల్ల మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడిగి క్లారిఫై చేసుకోవచ్చండి. కామెంట్ చేస్తే నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.